99 గ్రామాల్లో ఉన్న ఊళ్ళల్లోనే ఉండాలి కదా. ఆ ఊళ్ళల్లో ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అద్దె 15,000 25,000 కావాలంటే అడిగి 15,000 25,000 జీతం ఇచ్చి ఇప్పుడు ఒక షాప్ లో ఎంత ఇస్తావు నువ్వు? 10,000 ఇస్తావు మాక్సిమం. ఒక రెస్టారెంట్ లో ఓ 15,000-20,000 ఇస్తావు, అది మాక్సిమం. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి? లేదు రోజు గుంటూరుకో విజయవాడ నుంచి వెళ్ళాలంటే చేయలేరు. కాబట్టి వాళ్ళు ఉండటానికి కూడా తగిన మార్గం ఆలోచించాలి. నువ్వు ఊరు ఎదగాలంటే మ్యాన్ పవర్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్ గాని, బెంగళూరు గాని, చెన్నై గాని ఇవన్నీ ఎందుకని, మనోళ్ళు ఇక్కడ పల్లెటూళ్ళల్లో నచ్చనటువంటి వాళ్ళు అందరూ అక్కడికి పోతున్నారు. ఇక్కడ ఎందుకు రైతు కూలీలు దొరకట్లేదు? హైదరాబాద్ పోతే ఏదో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఏదో ఒక రెస్టారెంట్ లో చూసుకుంటే 25,000 వస్తుంది, 15,000-20,000 గ్యారంటీ సంపాదించుకోగలరు. అక్కడే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కష్టపడితే కనుక 30,000 వస్తుంది. ఓ ఇల్లు ఏ బస్తీలోనో ఒక 5,000లోనో 6,000లోనో బస్తీలో తీసుకుంటారు, ఓ 25,000 మిగులుద్ది. అట్లాగా లెక్కేసుకుంటారు. అదే ఇప్పుడు ఆ రేంజ్ లో అక్కడ కావాలి కదా, అక్కడే ఉంటారు హైదరాబాద్ వాళ్ళు. వచ్చి రంగారెడ్డికో అక్కడికో పోరు కదా సాధారణంగా. ఎక్కువ జీతం వస్తుందంటే అప్పుడు ఎక్కడికైనా పోతారు. ఇక్కడ అది ఆలోచించాలంటే రియాలిటీ చెక్ అన్నది ముఖ్యం. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు ఉండటానికి ఏంటి, అదేదో వీళ్ళకి అక్కడ వ్యవసాయ కూలీలకి